మోదీ కేబినెట్లో బండి సంజయ్కు చోటు లభించడంపై ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. బండి సంజయ్కు మోదీ అంటే చాలా ఇష్టమని, ఆయనది ముందు నుంచి కష్టపడే మనస్తత్వమని బండి సంజయ్ భార్య తల్లి తెలిపారు. దేశ ప్రజల అభివృద్ధికి బండి సంజయ్ కృషి చేస్తారని, మున్ముందు ఆయన మరిన్ని విజయాలు సాధిస్తారని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తినట్లేదు చాలా సంతోషంగా ఉంది. ఈయన కొడుకు పైకి వచ్చిండు, అంత ప్రజల అభిమానంతో పైకి వచ్చి సంతోషంగా ఉన్నది. అది మన కష్టార్జితం, ప్రజల కష్టము, ప్రజల ప్రేమాభిమానంతో వాడు ఇంత పైకి వచ్చిండ్రు. అలా మోడీ గారు కూడా మంచి భుజం తట్టి మన ముందుకు నడిపించిండ్రు. వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కరీంనగర్ ప్రజలకు కూడా కృతజ్ఞతలు, కార్యకర్తలకు అందరికీ ఎంతో రుణపడి ఉన్నాం మేము. అందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మోడీ గారికి, సెంట్రల్ లీడర్షిప్కి, స్టేట్ లీడర్షిప్కి, కరీంనగర్ ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సంజయ్ని ఇంత దూరం సపోర్ట్ చేసినందుకు, ఈరోజు సంజయ్కి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం. కానీ ఇదంతా కూడా మోడీ గారి సపోర్ట్ వల్ల, పైన సెంట్రల్ లీడర్షిప్, స్టేట్ లీడర్షిప్ సపోర్ట్ వల్ల పాసిబుల్ అయింది. ముఖ్యంగా కార్యకర్తల సపోర్ట్. ఏ రోజు కూడా సంజయ్ని వదలలేదు. ఎప్పటికీ ఇలాగే వాళ్ళ సపోర్ట్ ఉండాలి, కరీంనగర్ ప్రజల సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది చాలా పెద్ద ఆనర్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఒక పర్సన్కి చాలా చాలా పెద్ద ఆనర్. ప్రతి నిమిషం ప్రతిదీ బికాస్ ఆఫ్ పీపుల్, ప్రజల వల్లే పాసిబుల్ అయింది, కార్యకర్తల వల్లే పాసిబుల్ అయింది. ఇప్పటికీ వాళ్ళ ప్రేమనే సంజయ్ని నడిపిస్తుంది. ఏదైనా తనని మోటివేట్ చేసిందండి. ఎన్నిసార్లు జైలుకి వెళ్తే అన్నిసార్లు మోటివేట్ అయినాడు. ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకున్నారు, కానీ ఎప్పుడు వెనక్కి వెళ్ళాలనుకోలేదు. అంతే, అదే తన బలం, తన శక్తి. థ్యాంక్ యూ.